హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే మంచిగా ఉన్నాం. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. మేము మాత్రం ఇలా పూజ చేయలే గాయ్స్. ఇప్పుడే పూజ చేస్తుంది. పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. మా అత్తమ్మ కూడా తయారైంది గాయ్స్. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి. ఇప్పుడే పూజ అయింది ప్రియా వాళ్ళ ఇంట్లో. దేవాంశ పట్టుకో. వినోదన్న పూజ చేసిండు అన్నమాట ఇవాళ. ఇంట్లో అయితే పూజ అయిపోయింది. ఇంకా గుడికి వెళ్తున్నాం అందరం. గుడికి అయితే వచ్చేసినాం. ఇంకా పైన మీద ఉంటుంది అన్నమాట, గుట్ట మీద. సో ఇంకా నడవాలి మీదికి. గుట్ట అయితే ఎక్కేసినాం గాయస్. ఇంకా పోతున్నాం లోపలికి. అదిగోండి అక్కడే వెలిగించాలన్నమాట దీపాలు. చాలామంది వచ్చారు. మొత్తం అది నిండిపోయింది. ఎంత కలకలలాడుతుంది చూడండి. అక్కడ మంచిగా వెలిగిపోతుంది కదా మొత్తం. సో మేము కూడా ఏదో ఒక ప్లేస్ చూస్ చేసుకొని ఇప్పుడు దీపం పెట్టాలన్నమాట. అంటే ప్రియ పెడుతుంది దీపం. ఇది వచ్చేసి శివాలయము. దేవుడిది ఊరేగింపు జరుగుతుంది అన్నమాట అక్కడ. ప్రియ అయితే ఒక ప్లేస్ చూస్ చేసుకుంది. ఇంకా ఇప్పుడు వాటర్తో మంచిగా అలుకుతుంది అన్నమాట కింద ప్లేస్ అంతా. సో నీట్గా చేసుకోవాలి కదా దీపం పెట్టాలంటే, అందుకు. ఇంకా బుజ్జి ముగ్గేస్తుంది అక్కడ, చిన్ని ముగ్గు వేసేసింది. కానీ దాని చెయ్యి తడిగి ఉండడం వల్ల మంచి రావట్లేదన్నమాట ఆ ముగ్గు. నెక్స్ట్ పసుపు కుంకుమతో మంచిగా దాన్ని డెకరేట్ చేస్తుంది. దీపం వెలిగించాలంటే పవిత్రంగా ఉండాలి కదా, అందుకే. నెక్స్ట్ దీపాంతాలు తీసుకుంటున్నాం అన్నమాట దీపం పెట్టడానికి. ఇంటి దగ్గరనే ఒత్తులు నానబెట్టుకొని తీసుకొచ్చిందన్నమాట. సో ఈజీ అయిపోతుంది అని చెప్పేసి. చిట్టు ఇక్కడ హాయ్ గాయ్స్. ఇప్పుడు ఉసిరికాయల మీద దీపం పెడుతుందన్నమాట. సో దానికోసం ఉసిరికాయలు పెట్టింది అక్కడ. బొత్తులు పెడుతుందన్నమాట ఉసిరికాయల మీద. నెక్స్ట్ పూలతో అలంకరిస్తుంది అన్నమాట. ఇప్పుడు వెలిగించింది అగరబత్తిలో. దీపం వెలిగించడం అయితే అయిపోయింది. చూడండి గాయస్, పక్కన వాళ్ళ పండుగ గుర్తుంది అగరబత్తిలో. ప్రసాదం జేజకి. మొక్కుకోరు ఎవరెవరు మొక్కుకుంటుర్రా? నేను వీడియో తీస్తున్నా. వాళ్ళు లోపలికి వెళ్తారు గాయస్. నేను ఈయన్నే వెయిట్ చేస్తాను. ఇంకా గుడి లోపలికి వెళ్తారు అన్నమాట. ఇప్పుడు టెంపుల్ లోపల అయితే ఇలా ఉందంట. చాలా బాగుంది కదా, ప్రశాంతంగా. నేనైతే వెళ్ళలేకపోయినా గాయస్, వాళ్ళు వెళ్ళినారు లోపలికి. చాలా బాగుంది కదా. ప్రియా వాళ్ళు లోపలికి వెళ్ళేసి వచ్చారనమాట. ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం. ఇంకా ప్రియా దొంగతనం చేసింది అట్టిపండు జేజకాడ. 2 అట్టిపండ్లు జేజకాడ. పెద్ద బండ ఆగింది చూసినావా? దీని సపోర్ట్ మీద ఆగింది. అది చిన్ని బండ మీద పెద్ద బండ ఆగింది ఫ్రెండ్స్. ఇక్కడ అన్నీ ఏమంటారు అట్లనే రాయి మీద రాయి పెట్టారు అనమాట. ఇక్కడ అన్నీ మొత్తం అట్లనే ఉన్నాయి ఆల్మోస్ట్. అంటే మేము అబ్జర్వ్ చేసినాం అనమాట ఇంతసేపు అట్లా వచ్చుకుంటా. అది నరసింహస్వామి గుడి గాయస్. ఇంటికి వెళ్ళిపోతున్నాం. ప్రశాంతంగా ఉంది కొద్దిసేపు. టైం 8:40 అవుతుంది. మాకు ప్రసాదం ఇచ్చారనమాట ఆంటీ వాళ్ళు. తింటున్నాం.
శ్రాన్వికి పిల్లలకి అందరికి ఆకలి అవుతుంది, ఏం చేయాలి అనుకుంటే ఇక్కడ ప్రసాదం ఇచ్చిర్రు. జేజ పంపించిండు. మన కోసమే పంపించింది. శ్రాన్వి దేవాన్స్ దానా ప్రియ వాళ్ళు డ్రాప్ చేసి వెళ్ళిపోతారు మమ్మల్ని మా గల్లీ దగ్గర. సంపు వాళ్ళ ఇంటికి వెళ్తుంది, మేము మా ఇంటికి వెళ్తున్నాం. ఇంకా బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం. బాయ్ దేవాంశ్. దేవాంశ్ నిద్రపోయిండు. బాయ్ దేవాంశ్. బాయ్ సంపు.